మృగశిర కార్తీ ప్రారంభమైంది. రైతన్నలు కూడా వ్యవసాయ పనులు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ ప్రారంభం కాగానే ఆ చిరుజల్లులు పడుతుంటాయి. చిరుజల్లులు పడుతున్న నేపథ్యం కూడా రైతన్నలు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి. మస్తు మనం ఆ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చందనపల్లి చందనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతన్నలు మొత్తం కూడా దుక్కులు దున్నుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దుక్కులు దున్నుకొని కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన వరి పంటకు సంబంధించిన కూడా ఇప్పటికే నారుమల్లు కూడా పోసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నారుమల్లు పోసుకొని నారు రెడీ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఎప్పుడైతే వర్షం పడగానే మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన మెటపైర్లు, ముఖ్యంగా కూడా పత్తి, మిరప అలాంటి మెటపైర్లు వేసుకోవడానికి కూడా సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రైతన్నలు మొత్తం పనుల్లో, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రైతులకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విత్తనాలు మొత్తం కూడా సంసిద్ధమై ఆ భూమిని చదును చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఏంటి, ఎన్ని ఎకరాలలో మీరు పంట సాగు చేయబోతున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? 10 ఎకరాలు పత్తి చేను, 10 ఎకరాలు పొలం చేస్తున్నాం. కానీ అటు ఎరువులు లేవు, ఊరే లేదు, ఏది లేదు. ఎట్లా అది సమస్య, రైతు సమస్య ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మేము దుక్కిపిండి బస్తాలకు 1800 బస్తాకు 2500 అయిపోయాయి. ఊరే దొరుకుతలేదు. ఊరే అన్న బ్రాకులన్న కొనుక్కోదు, అది కూడా దొరుకుతలేదు. మరి ఎట్లా ఏం వేసి పండియాలి రైతులు ఈసారి? ఏంది ఎట్లా చాలా తిప్పలు అవుతుంది రైతులకు. మరి ఏం చేయాలని, ఏం చేస్తారో గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? మరి చాలా తిప్పలు. మొన్న ఇప్పుడు ఏదైతే యాసంగి పంటకు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కూడా ఆలస్యమైన పరిస్థితి కనబడుతుంది కదా. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 2 లారీల ఒడ్లు ఉన్నాయి ఈడ. అసలు ఒడ్లు ఇప్పటిదాకా ఇప్పుడు రోని కారు దాకా ఒడ్లు అమ్ముడు బాబాయ్. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి 1500 అయింది. ఇప్పటిదాకా పైసలు కూడా బలేవు. వాడికి ఇది చూస్తున్నాం. మరి పెట్టుబడులకు పైసలు అంతలేవు. మరి పోయిన సంవత్సరం ఏదైతే యూరియాకి సంబంధించి యాప్ను పెట్టారు, యాప్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. రైతుల చాలా ఇబ్బంది. మనకు అవసరం లేదు యాప్. కొంతమంది చదువు వచ్చే చదువు రాదు, అది చేసుకోరారే. తెల్లదరగా బస్తాలు అయిపోతున్నాయి. అది వణికో అక్కలేని వాళ్ళు కూడా కొట్టుకుంటారు యాప్ చేయబట్టి. మరి వ్యవసాయం అసలు రైతునికి అని చదువు రాదు, పాలు రాదు, బస్తాలు దొరుకుతలేవే. ఈ రోజు చాలా ఇబ్బంది అవుతుంది. రైతులు చాలా బాధపడుతున్నారు. చాలా కష్టం అవుతుంది రైతులకు. ఇంకా ఎన్ని రోజులలో కూడా మీరు ఈ విత్తనాలు నాటుకునే ప్రయత్నం చేయబోతారు? విత్తనాలు ఇప్పుడు మొలకశిర కాదు వేసేది, కానీ వర్షం లేదు. మరి వర్షం కూడా లేదు ఈసారి. చాలా ఇబ్బంది అవుతుంది. మరి రోని పోతే ఇప్పుడు మొలకశిర పోతే ఆరిద్రాలు మరి పడుతుందో పడదు. ఇంతవరకు దుక్కులు దున్నలే, ఇంతవరకు పొతం చేయలే. అవి వాన పడితేనే దున్నితే మరి విత్తనాలు వేస్తే మరి చాలా వెనకపోతుంది కాలం. మాత్రం రైతులకు చాలా పరిస్థితి. వరి పంటకు సంబంధించి ఆ నార్మల్ ఎప్పుడు పోసుకునే అవకాశం ఉంటుంది, ఎప్పుడు పోసుకుంటే లాభం ఉంటుంది రైతుకు, ఎట్లా ఉండబోతుంది? వరి పంట మనము రోని కార్తెలో మొదలు పాదాన పోయాలి. ఆ వర్షాలు లేక ఇప్పుడు కూడా రోని కార్తెలో కూడా పోయాలి. రేపు ఈ మొలకశిరలు వేస్తే ఒడ్లు పండవు. ఆరిద్ర చాలా వెనక అయిపోతుంది. వర్షాలు కాలాలు లేక ఇది అవుతుంది. ఆరిద్ర కార్తె వచ్చే వరకు రైతులు చాలా పడుతుంది. అప్పటి వచ్చే వరకు ఆరిద్ర కార్తెలో పోసిన వర్షాలన్నీ ఏది మన ఊస తిరిగిపోతుంది. అది లావు ఎకరానికి 3-4 మంది, అది 5 మందినే కౌలు బండానికి 5-6 మందినే ఆయనకి ఒక 20,000 మిగులుతాయి. లేకపోతే 3 బంతే ఇంకా వనలేకపోతాయి. 4 బంతే ఆడికి సరిపోద్ది. మీరు వ్యవసాయ కుటుంబంలో ఉన్నట్టున్నారు. మీ నాన్న వ్యవసాయం చేసినప్పుడు మీరు చిన్నతనంలో అప్పటికి సీజన్, అప్పుడు వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి? అప్పుడు వర్షాలు సకాలంలో పడాయా, ఎట్లా ఉండే? అప్పుడు నా చిన్నతనం మా నాయనలు చేసేటప్పుడు రోని కాతల పెసర మంచిగా సద్ద ఆందాలు వేసుకునేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు పత్తి చేను ఏమన్నా వరికి ఏముంది అప్పుడు బావుల కిందనే వేసుకునేది. ఇప్పుడు కాలు వచ్చి ఆడ మోటార్ పెట్ట కాసుగట్ల చాలా ఎరువులు అంతలేవు, ఏముంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికన్నా ఇప్పుడు పంటలు ఎక్కువ. అప్పుడు రైతులు ఎప్పటి పెట్టిన 1-2 ఎకరాలు పెట్టి సరిపోయింది. ఇప్పుడు 10 ఎకరాలు పెట్టారు రైతు. పిండి బస్తాలు అంతా అంత లేవు. మరి ఇప్పుడు చాలా సమస్య ఉంది రైతులకు. మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకు. ఈసారికి రైతులకు మాత్రం కొద్దిగా ఇబ్బంది వాతావరణం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏ రైతుని కదిలించినా కూడా ఆ రైతు చెప్పేది ఒకటే, ఏదైతే ఎరువుల విషయంకి వస్తే మాత్రం యూరియా మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా వల్ల కూడా చాలా గ్రామీణ ప్రాంతాలలో ఉంటాం కాబట్టి అందరికీ దానికి సంబంధించిన స్మార్ట్ ఫోన్ పనిచేయలేరు, అందరూ చదువుకునే ఉండరు కాబట్టి కొంతమందికే యూరియా వస్తుంది, రాని వాళ్ళకి రాలేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించి ఏదైతే యూరియా ఉందో యూరియాను కూడా యాప్ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి
వచ్చే విధంగా చూడాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైతన్నలు మోసం చేయడానికి నకిలీ విత్తనాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటిని కూడా నిరోధించడానికి కూడా ఆ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రైతన్నలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకొక 10-15 రోజుల్లో మాత్రం వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు వస్తే మాత్రం మేమందరం కూడా నాట్లు కానీ అదేవిధంగా మెటపార్లకు సంబంధించిన విత్తనాలు వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా రైతన్నలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.